అయ్యమ్మ బాగున్నావా? చాలా బాగున్నానన్నా. నేను కూడా చాలా బాగున్నాను. ఇప్పుడు వచ్చేసాము మనం సాత్విక్ ప్రిన్స్ శారీస్ అండ్ కట్ పీసెస్. ఓకే. షాప్ నెంబర్ 113 వైష్ణవి కాంప్లెక్స్ బి బ్లాక్ లో ఉంటుంది. అలాగే ఇందాక అమ్మాయి చెప్పింది కదా వీడియోలో చాలా రకాలు ఉన్నాయని. పట్టు చీరలో 2 రకాలు, మిగతా అన్ని కట్ పీస్లే. మనకి కట్ పీస్ మెయిన్ అయిపోయింది. బార్ చీరలు ఏంటంటే లేవు అని చెప్పడానికి లేకుండా అవి కూడా హై రేంజ్ చీరలే, పట్టు చీరలు కూడా. ఇప్పుడు ఐటమ్ చూడమ్మా, ఇది వచ్చేదానికి సో మన కస్టమర్స్ కి సండే వచ్చింది అనగానే సాత్విక్ ప్రిన్స్ నుంచి వీడియో ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఇది కూడా అలవాటు అయిపోయింది. సండే వచ్చింది, సాత్విక్ ప్రిన్స్ వీడియో వచ్చింది అని చెప్పేసి చక్కగా అసలు ఏంటో వాళ్ళ కోసమే అన్నట్లుగా చక్కగా హ్యాపీగా ఎదురు చూస్తూ ఉంటారండి. రియల్లీ హ్యాపీ. 2 years నుంచి ఎవ్రీ సండే మీకు వచ్చేసరికి 8 అవ్వగానే సాత్విక్ ప్రిన్స్ నుంచి గంట కొట్టినట్టు వీడియో వచ్చేస్తుంది. అండ్ ఎవరి వీడియోలో కూడా మీకు వచ్చేసరికి కలెక్షన్ అనేది చాలా బల్క్ గా, అంటే ఎంతో మంది కస్టమర్స్ వచ్చినా అంతమందికి ఇవ్వగలిగిన కలెక్షన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. అలానే కొత్త వెరైటీస్, కొత్త డిజైన్స్ అయితే తీసుకొస్తూ ఉంటారండి. మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుంది. 113 షాప్ నెంబరు బి బ్లాక్, మన సాత్విక్ ప్రిన్స్. సో ఈ రోజు అన్న మనకైతే ఫస్ట్ పట్టు సారీస్ అయితే షేర్ చేస్తున్నారు. అన్న కలెక్షన్ అయితే కలర్ఫుల్ గా బోర్డర్స్ గానీ కలర్స్ గానీ చాలా బాగున్నాయి. అయితే వీటి గురించి మీరైతే డీటెయిల్స్ చెప్పాలి మాకు. చెప్తానమ్మా. ఇది వచ్చేసరికి ఐ ఫ్యాన్సీ డోలా పట్టు. ఓకే. పోయిన వారం మనం పెట్టింది ఏంటంటే ఐ ఫ్యాన్సీలో ప్యూర్ పట్టు. అది ప్యూర్ పట్టు. ఇది వచ్చేసరికి ఏంటంటే జకాట్ టైప్ వస్తుంది. జకాట్ టైప్ వీవింగ్. ఇది వచ్చేసరికి ఐ ఫ్యాన్సీ అనమాట. చూపించిన దానికంటే కూడా ఇంకా కాస్ట్ ఎక్కువ. కానీ మనకేంటంటే మిక్స్ గా తీసుకుంటాం కాబట్టి రేట్ రీజనబుల్ గానే వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే దీనికి ఫినిషింగ్ లేకుండా తెప్పించాం మనం. ఫినిషింగ్ వేయాలంటే చీరకి 320 రూపాయలు అడిగారు. ఆ 300 రూపాయలు దానికి పెట్టేదేదో వేయకుండా ఉంటే రేటు తగ్గించి అమ్ముతాం కదా. అప్పుడు 350 రూపాయలు అంటే అమ్మే రేటు మీదకి మళ్ళీ ఆ 350 రూపాయలు కలుపుకొని మనం అమ్మాల్సి వస్తుంది. అందుకని అదేది లేకుండా, కానీ ఫినిషింగ్ లేకపోయినా కూడా చీర చాలా బాగుంటుంది. చీర క్వాలిటీ అనేది బాగా హైగా ఉంది అసలు. ఒక్కసారి ఇంటికాడ కొనుక్కున్న వాళ్ళు, అమ్మాలనుకునే వాళ్ళు ఒక్కసారి ఐరన్ చేపిస్తే అయితే ఒక 40 రూపాయలు అంతే అన్న. 40 రూపాయలు పెట్టి ఐరన్ చేపిస్తే ఫుల్ ఫినిషింగ్ అనమాట. కంపెనీ వాడు ఎలాగైతే ఫినిషింగ్ వేసి ఇస్తాడు మనకి అలాగే ఫినిషింగ్ వస్తుంది. చీర కూడా ఇంకా బ్రైట్ గా మెరుస్తూ ఉంటుంది. అది ఈ ఐటమ్స్ వచ్చి. సో సాత్విక్ ప్రిన్స్ నుంచి మనకి వీడియో వచ్చిందంటే అన్న మాటలు ఎలా ఉంటాయంటే మీ అందరికీ తెలుసు. పూర్తిగా 100కి 200% జెన్యూన్ మాటలు చెప్తారు. అంటే జెన్యూన్ గా మనకి ఏం అవసరం, మనతో ఎలా మాట్లాడితే మనకి బాగుంటుంది అసలు అదే చెప్తారండి. మామూలు అన్ని వీడియోస్ వేరు, అందరి మాటలు వేరు, అన్న మాటలు వేరుగా ఉంటాయి. జస్ట్ మీరు ఒక్కసారి చక్కగా నీట్ గా శారీ తీసుకున్నా ఐరన్ చేయించండి. అంటే మెరుపు బయటపడుతుంది, ఫినిషింగ్ మీకు పర్ఫెక్ట్ గా ఉంటుంది అనమాట. ఇదే మనం కంపెనీ వాళ్ళ దగ్గర చేయించి తీసుకొస్తే మనకి ఎక్కువ ప్రాఫిట్ అవుతుంది. అండ్ మనం అమ్ముకునే వాళ్ళు అమ్ముకోలేరు, ఎక్కువ లాభం అనేది ఉండదు. కాబట్టి మీకు ఇది మిక్స్డ్ లో మంచి లాభానికి తీసుకొచ్చి ఈ మాట అయితే చెప్తున్నాం, గమనించండి. ఐరన్ చేపించి అమ్ముకోమని మనం చెప్పాల్సిన అవసరం లేదు. కానీ చేపిస్తే 100 రూపాయలు అమ్మేది 200కి అమ్మవచ్చు. అట్లా ₹1 లాభం ఎక్కువ కనపడుతుంది. ఎందుకంటే చూసే వాళ్ళకి కూడా నీట్ గా బాగా కనిపిస్తుంది. శారీ ఓపెన్ చేసి మనం చూసే వాళ్ళకి ఏంటంటే పాయల్ ప్రింట్ లాగా ఉంటది. పాయల్ ప్రింట్ కాదు. ఇదిగో బ్యాక్ సైడ్ కూడా తిప్పి చూపిద్దాం. జెరీ వీవింగ్. ఇది బ్లౌజ్. ఓకే. ఇదంతా ఇట్లన్నా ఇది మనకి బుట్టా వచ్చింది మొత్తం. శారీ మొత్తం జరీ వీవింగ్. మామూలుగా అయితే ప్లెయిన్ వస్తుంది, మీటర్ పైన వస్తుంది. దీనికి మీటర్ కాదు, 1/2 మీటరే. అది కూడా లైన్స్ ఇచ్చారు. జస్ట్ కట్టు చెంగు దగ్గర కొంచెమే ఇదే లోపలికి వెళ్ళిపోయింది కనపడుతుంది. సారీ మొత్తం ఓపెన్ చూపిద్దాం. షూర్ అన్న. కానీ లుక్ మాత్రం మామూలుగా లేదు, గ్రాండ్ గా ఉంది. అసలు చాలా గ్రాండ్ గా ఉంది అనమాట. మనకున్న డిమ్ లైట్ గా మెరుస్తుంది. ఇంకా లైటింగ్ పెడితే మన లైట్లలో ఒకటి ఎలగదు కూడా. మీకు తెలియదు విషయం ఏంటంటే ఒక లైట్ ఎలగదు, అయినా కూడా సూపర్ గా కాదు. 3 లైట్లు ఎలగవు. 3 లైట్లు ఎలగవు. 6 లైట్లోనే 3 లైట్లు ఎలగవు. 3 లైట్లోనే మనం చూపిస్తున్నాము. ఎందుకంటే మనం మోసం చేసేది ఏముండదు. అదే ఇది పళ్ళు. శారీ కూడా 6:30 అని చెప్తాం కానీ 6:30 కాదు, 6.5 మీటర్ వస్తుంది క్వాలిటీ. ఈ కొలతలు అయితే అసలు చూడాల్సిన పని లేదు. ఎంత లాభ మనిషికైనా సరే 5.5 మీటర్ పక్కా చీర వచ్చేసింది. జాకెట్ వచ్చేదానికి ఇంచుమించు 90 పాయింట్ల దాకా వస్తుంది. ఓకే. జాకెట్ చీర పదాలో 90 పాయింట్లు ఉంటది. 85 నుంచి 90 పాయింట్ల దాకా వస్తుంది. కానీ చాలా రిచ్ లుక్, గ్రాండ్ లుక్, అసలు వెయిట్ లెస్. అదే చెప్తున్నాక ఫినిషింగ్ కనుక వేయించుంటే
అసలు ఎక్సలెంట్ గా ఉండేది. ఈ పచ్చ చూడు, ఎమరాల్డ్ పచ్చ చాలా మంచి కలర్ కాంబినేషన్. చిన్న బుట్ట వచ్చింది, దీనికి పెద్ద బుట్ట వచ్చింది. సారీకేమో చిన్న బుట్ట వచ్చింది. అంటే సింపుల్ అండ్ క్యూట్, బాగుంది. ప్లేన్ మాత్రం 6 మీటరే వస్తుంది. ఓకే, క్లాత్ కూడా చాలా స్మూత్ గా ఉంటుంది. చాలా బాగుందన్న, చాలా చాలా బాగుంది. ఇది బ్లౌజ్. ఎందుకంటే సారీ అనేది మనకి వచ్చేసరికి ఏంటంటే చిన్న చిన్న బుట్టాస్ ఇచ్చారు కాబట్టి ఇది మనకి బ్లౌజ్ అనమాట. కానీ చాలా బాగుందండి. ఇది చెప్పాలంటే నిండు ఎమరాల్డ్ గ్రీన్ అండ్ ఇంకా సారీ ఒరిజినల్ గా ఇంకా బాగుంది. మీరు ఫోన్ లో చూసిన దానికన్నా కూడా చాలా బాగుంది అనమాట. వెరీ వెరీ నైస్ అండి. ఐరన్ కనుక చేయించుకుంటే ఇంకా ఫినిషింగ్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మామూలు పట్టు చీరలు ఎక్కువసేపు ఏమో గానీ ఇవి ఎక్కువసేపు కట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. వీటితో మొహం తుడుచున్నా కూడా పెద్దగా ఏమనిపించదు. అట్లా క్లాత్ బాగుంటుంది. క్లాత్ బాగుంది. ఓకే, వచ్చేది పళ్ళు. ఇదంతా కూడా మనకి వచ్చేసరికి పళ్ళు అన్నమాట. రిచ్ పళ్ళు, హెవీగా మామిడి పిందులు, చాలా బాగుంటుంది. చాలా చాలా బాగుంది. ఇందులో ఇంకోటి ఉంది, అది కూడా చూపిస్తాను. ఇది వచ్చేసరికి ఏంటంటే మల్టీ కలర్. సో మనకి వచ్చేసరికి రంగోలీ కలర్స్, మల్టీ కలర్స్ అనమాట. బార్డర్, ఇది బ్లౌజ్. బార్డర్ ఏ కలర్ అయితే మెరూన్ మీద మనకి మ్యాంగో బుట్టాస్ వచ్చినాయో అదే కలరే మనకి బ్లౌజ్ బుట్ట అనమాట. వెరీ నైస్. ఇదిగోండి బ్లౌజ్. కొంచెం ఇది కట్టు చెంగు దగ్గర. ఇంక ఇదంతా కూడా సారీ అనమాట, మల్టీ కలర్ కాంబినేషన్. సో ఇప్పుడు బాగా ఇవి ట్రెండ్ అండ్ హల్చల్ అవుతున్నాయి మార్కెట్ లో. విడిగా రిటైల్ గా వచ్చేదానికి 2000 దగ్గర నుంచి 3000 రూపాయల సారీ. అవన్నీ మనం చెప్పకూడదు. అదే అదే చెప్తే మళ్ళీ ఇక్కడ చాలా మంది మనం తిడుతున్నారు. మీరు ఎందుకు చెప్తున్నారయ్యా? ఓకే, ఇదంతా కూడా మనకి పళ్ళు మీద వస్తుంది. మనకి ఫస్ట్ నుంచి ఏంటంటే మనం చిన్నప్పటి నుంచి ఇదే ఫీల్డ్ లో ఉన్నాము. 13 ఏళ్ల వయసు కాడ నుంచి ఇదే ఫీల్డ్. నేను వాస్తవంగా వ్యాపారాల్లో ఎన్ని రకాలు ఉంటాయో అన్ని రకాలు చేశా. మూట వ్యాపారం చేశా, సైకిల్ తొక్కడం చేశా, బండి టీవీఎస్ ఎక్సెల్ మీద బండి చేశా. చిన్నప్పుడు పల్లెటూరులో ఏదో గుడి దగ్గర పెట్టి టంకేసి చెప్తారు, చాటింగ్ వ్యాపారం అంటారు. చివరికి అది కూడా చేశా. తెల్లవారుజాము 4 బస్సు ఎక్కితే ఆ ఊరు వెళ్ళేటప్పటికి 5, రోడ్డు మీద దిగితే ఊళ్ళోకి 2-3 కిలోమీటర్లు ఉంటాయి వెళ్లాల్సింది. 60 కిలోలు బేలు భుజాన్ని పెట్టుకుని ఆ చీకట్లోనే వెళ్ళిపోతా ఉండేవాళ్ళం. పొద్దున్నే 6 ఆడికి వెళ్ళిపోయి మైక్ లో అనౌన్స్మెంట్ చేయించి గుడిలో పలాంచాడ పెడుతున్నాను. ఇలాంటి వ్యాపారాలు చేసాం, తోపుడు బళ్ళ వ్యాపారాలు చేసాం. బట్టలే అలా తీసుకెళ్లి చెప్తే మైక్ లో గట్టిగా గుడిలో చెప్పించి వాళ్ళు వస్తారు. వాళ్ళు వచ్చి కావాల్సిన కొనుక్కొని వెళ్ళిపోతారు. 10-11 క్లోజ్ వ్యాపారం అయిపోయింది. పొద్దున 11కే అయిపోయింది. కానీ ఆ 11 దాకా చేయడానికి మేము ఊళ్ళోకి వెళ్తానికి భుజాన 60 కిలోలు బేలు పెట్టుకుని 3 కిలోమీటర్లు, ఒక ఊరు 5 కిలోమీటర్లు ఉంటుంది లోపలికి, అట్లా నడుచుకుంటా వెళ్ళి చేసాం. నేను చేయని వ్యాపారం అంటూ ఏది లేదు, అన్ని చూసి అనుభవించా. దానిలో ఉండే కష్ట నష్టాలు ఏంటో నాకు తెలుసు. మనం ఎంత కష్టపడితే ఆ 10 రూపాయలు వస్తుందో లాభం మనకు తెలుసు. కాబట్టి నేను అందుకనే ఉన్నది ఉన్నట్టు చెప్పేసుకుంటున్నా. నేను పడ్డ కష్టం నాతో పాటు చేసేవాళ్ళు అందరూ ఉన్నారు, వాళ్ళది అదే కష్టం కదా. ఇప్పుడు అంటే కొద్దిగా మనకి దేవుడు దయచేశాడు, కొద్దిగా మనకు అవకాశం వచ్చింది. అవకాశాన్ని నాతో పాటు ఉన్న వాళ్ళకి కూడా నేను ఇవ్వాలి. అందుకని 1 రూపాయి లాభం తింటారని చెప్పేసి అది ఇస్తున్నా. నాకు పక్క కష్టం తెలుసు కాబట్టి అందుకనే ఉన్నది ఉన్నట్టుగా జెన్యున్ గా చెప్పేసుకుంటున్నాను నేను. ఇది వచ్చేదానికి బయట మార్కెట్ లో 2300 కాడ నుంచి 2800 అమ్ముతున్నారు. ప్యూర్ పట్టు అనమాట. ఐ ఫ్యాన్సీ డోలా పట్టు మనం చూపించింది. ఐ ఫ్యాన్సీ ప్యూర్ పట్టు. ఇది వచ్చరికి ఐ ఫ్యాన్సీ డోలా పట్టు. డోలా పట్టులో జకాడు క్లాత్ వచ్చేదానికి కూడా స్ట్రెచబుల్ లాగా వస్తుంది. చాలా బాగుంటుంది. ఇది బయట 2800 రూపాయలు నేను చూసా. నేను అందుకనే చాలా వరకు తక్కువ. ఇప్పుడు ఆ ఫినిషింగ్ వేపిస్తే 350 రూపాయలు తీసుకుంటారు. 350 రూపాయలు అనవసరంగా పెట్టినట్టే. 50 రూపాయలు పెట్టుకుంటే ఐరన్ చేస్తే చీర ఫుల్ ఫినిషింగ్. మీరు ఏ ఫోల్డింగ్ వేస్తే ఆ ఫోల్డింగ్ లో ఉండిపోయి. అవును, ఈ సారీస్ కి కుచ్చుళ్ళు గానీ ఏమైనా నిలబడతాయి, బాగా నిలబడతాయి అసలు. అందుకనే ఆ 50 రూపాయలు 40 రూపాయలు ఖర్చు పెట్టి మీరు మిగతా లాభం మీరు తీసుకోండి. ఆ 300 రూపాయలు కంపెనీ వాడికి పెడుతుంది దానికి అనవసరంగా. మీకు రేట్ తక్కువ వచ్చేస్తుంది. రేట్ తక్కువకి వస్తుంది. నేను అదే ఆలోచించా. నేను ఇట్లా సరుకు ఇంకొక 10 చీరలు మీరు పెట్టిన దానికన్నా ఎక్కువ కొనుక్కోగలుగుతారు. లైట్ మనకి ఆనియన్ పింక్ షేడ్ అండి. సో ఇది మనకి కొంచెం బార్డర్ లాగా వచ్చింది. విత్ మనకి అంతా కూడా ఫ్లవర్ వీవింగ్ వచ్చింది. మధ్య మధ్యలో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట. ఓకే,
చీరలు అయితే చాలా బాగుంటాయి అమ్మా. ఒకటి చూపిస్తా మీకు. ఇవేంటంటే మనకి ఎక్కువ దొరకదు, కాస్ట్ ఐటమ్ ఏంటంటే తొందరగా. ఇవి ఆనియన్ పింక్ లో కూడా ఇదొక షేడ్, మళ్ళీ మల్టీ కలర్ కింద బార్డర్, కాంట్రాస్ట్ బార్డర్ ఒక షేడ్. ఇది సెల్ఫ్ వచ్చింది. మీరు కలర్స్ సింగిల్ కావాలనుకున్న వాళ్ళు మాత్రం కరెక్ట్ ఫోటో తీసుకోండి, ఏం పెట్టాము చూడండి. ఈ లెమన్ లో మాత్రం వస్తాయి ఎక్కువ, ఒక 20-30 చీరలు వస్తాయి. ఓహో, ఈ గోల్డెన్ ఎల్లో ఎక్కువ ఉందన్నమాట, బ్రైడల్ గా బాగుంటుంది. నా దగ్గర ఎక్కువ లేవమ్మా, ఎందుకంటే వాళ్ళు మన రేట్ ఎక్కువ, కాకపోతే వాళ్ళ దగ్గర ఏంటంటే ఎక్కువ లేవు. మహా అయితే నా దగ్గర ఒక 200 చీర, అంతకంటే లేదు. కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఫోటో తీసి ఫస్ట్ చెప్పేస్తారు. మీరు అమౌంట్ వేయాలనుకున్నప్పుడు ఒక మాట అడగండి, అమ్మా ఉన్నాయా ఐటమ్ ఉంటే వేస్తాం, లేదంటే లేదని చెప్తాం. ఎందుకంటే మొన్న పోయిన వారు పట్టు చీరలు పెట్టినప్పుడు నాకు అది కావాలి ఇది కావాలంటే అందరూ డబ్బులు వేశారు ముందుగానే. అది అమ్మాయికి, నాకు హోల్సేల్ లో డబ్బులు వేశారు. అన్న ఇది కావాలని ఇటు అలాగా ఇచ్చేసి ఆల్రెడీ హోల్సేల్ కి వెళ్ళి తీసుకునే వాళ్ళు. నేను వచ్చి చూస్తే ఒక 100 చీర మిగిలింది. ఆ 100 చీరకి 250 చీరలు డబ్బులు పట్టాయి అమ్మాయికి. ఏం చేయాలి, అందరికి అమ్మ లేదమ్మా సరిగ్గా అయిపోయిందని చెప్పి ఫీల్ అవుతున్నారు. అందుకని చెప్పేసి ముందుగా చెప్తున్నా, మీరు డబ్బులు వేయొద్దు, అమ్మటే వేయకుండా ఉందా లేదా కన్ఫర్మ్ చేసుకున్నాక. మన సాత్విక్ ప్రిన్స్ అంటే వాళ్ళ ఎవరిదో రిలేటివ్స్ ది వాళ్ళది అన్నట్టు అయిపోయింది వాళ్ళకి. ఎందుకంటే ఉన్నది చెప్పాలి. అవునవునవును, నాకు అమౌంట్ వెనక్కి నాకైతే బాధ కాదు, కానీ వేస్తుంటే తీసుకునే వాళ్ళకి ఫీల్ అవుతున్నారు. ఇట్లే చీర ఇవ్వట్లేదు, సొంత వాళ్ళ మీద అలిగినట్టే. అందుకని ముందుగా చెప్తున్నా, కన్ఫర్మ్ చేసుకున్నాక అమౌంట్ వేయండి, ఇబ్బంది వద్దు. ఎందుకంటే ఎక్కువ లేవు నా దగ్గర, 200 చీరలే. నా హోల్సేల్ పార్టీలు ఎవరిని తగిలి అమౌంట్ వేస్తే నేను అటు వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇట్లాంటి ఐటమ్ తొందర దొరకదు కాబట్టి వాళ్ళు లాభాలకు అమ్ముకుంటారు. అందుకని చెప్పి మీరు త్వరపడండి. ఎందుకంటే 200-250 చీరే, అంతకంటే ఎక్కువ లేవు నా దగ్గర. రాలేదు ముందు, మనం ఎంతో రిక్వెస్ట్ చేసాం. ఆ 250 చీరలు ఇవ్వడానికి కూడా వాళ్ళు ఎంతో బాధపడ్డారు. అంటే మనం కంటిన్యూగా బిజినెస్ చేస్తున్నాం కాబట్టి నేను ఇచ్చే రేట్ ఇప్పుడు మీకు అలా ఉంటది, రీజనబుల్ గా. బయట అసలు దొరకదు ఆ రేట్, నేను ఇచ్చే రేట్ బయట దొరకదు ప్రైస్ అనేది. అందుకని చెప్పేసి నేను ఏ కాడికి తక్కువలోనే ఇవ్వాలని చెప్పేసి ట్రై చేస్తాను. వచ్చేదానికి హోల్సేల్ రేటు కేవలం 520 రూపాయలు. ఈ మార్కెట్ లో ఛాలెంజ్ చేసి చెప్పొచ్చు, ఈ మార్కెట్ లో 520 రూపాయలకి ఈ చీరలు దొరకవు. చాలా చాలా బాగుందన్న, కేవలం 520 రూపాయలు మాత్రం. లక్కీగా ఈ సంపంగి లెమన్ ఎల్లోనే ఎక్కువ ఉందా, ఎక్కువ కలర్ ఉందా? ఎక్కువ అంటే ఎక్కువ ఒక 20 చీరలు 30 చీరలు, ఎందుకంటే కలర్ బాగుంది. ఇది చాలా బాగుందన్న, వెళ్ళిపోయింది. ఈ మిగతా కలర్ షేడ్ ఏంటంటే సింగిల్ 1-2 దొరుకుతాయి, అంతకంటే ఎక్కువ దొరకవు. నేను జస్ట్ శాంపిల్ చూపిస్తున్నా. మేబీ ఇవి సింగిల్ వాళ్ళకి రావేమో, సింగిల్ వాళ్ళకి దొరకకపోవచ్చు. ఒకవేళ మేబీ ఎవరికైనా లక్కీగా ఏదైనా మాత్రం పెట్టండి, ఫోటో పెట్టి ఉందా లేదా అని కన్ఫర్మ్ చేసుకోండి, అమౌంట్ వేసుకోండి. ఉందంటే మీ లక్కది. నాకు తెలిసి నేను హోల్సేల్ పార్టీలు కూడా ఇవ్వదలుచుకోవట్లేదు, ఎందుకంటే పోయినసారి సింగిల్ వాళ్ళు చాలా మంది ఇబ్బంది పడ్డారు కాబట్టి ఈ 250 చీరలు హోల్సేల్ కాకుండా సింగిల్ అయినా సరే ఇవ్వడానికి ప్రయత్నిద్దామని ఆలోచిస్తున్నారు. వాళ్ళకి ఇబ్బంది పెట్టాం కాబట్టి పోయినసారి వాళ్ళకి ఇబ్బంది పెట్టలేదు, అయిపోయింది సరుకు. అందుకని చెప్పేసి సింగిల్ కి ప్రిఫరెన్స్ ఇస్తాను. ఇప్పుడు మన సింగిల్ వాళ్ళు కావాలనుకుంటే 520కి ఎంత పడుద్ది? 50 రూపాయలు. 50 రూపాయలేగా, 600 చెప్పొచ్చు, ఎందుకు అనవసరంగా 10 రూపాయలు ఎక్స్ట్రా. అప్పటికే ఆ 50 రూపాయలు పెడితేనే మీరు ఎక్కువ తీసుకుంటారు కామెంట్లు పెడుతున్నారు. నేను అందుకని 50 పెడుతున్నాను. దీనికి నేను 520 హోల్సేల్ రేట్ చెప్పాను, రిటైల్ గా 650 రూపాయలు చెప్పినా కూడా తక్కువే అన్నా. ఇంకా ఈజీగా 750 అలా కూడా అమ్ముకునే ఉంది, అంత ఉంది ఇందులో క్యాపబిలిటీ. 650 రూపాయలు కొని కూడా 1000 రూపాయలు 1200 నిలబెట్టి అమ్మచ్చు. ఎందుకంటే బయట ఐటమ్ దొరకదు. చూసిన వాళ్ళకైతే అసలు వదిలిపెట్టరు కూడా. కలర్స్ వచ్చిన కలర్స్ వస్తా ఉంటాయి. శాంపిల్ 2 కట్ల పెట్టాను, ఇంకా రంగులు వస్తాయి. కూడా పెట్టకుండా
సో గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సాత్విక్ ప్రింట్స్ అండి. సండే అనగానే మీకు వచ్చేసరికి సాత్విక్ ప్రింట్స్ వీడియోతో మన జాయ్స్ ఫ్రెండ్స్ అయితే రెడీగా ఉంటుంది. మీ అందరికీ తెలుసు, మీ అందరికి ఇష్టమైన కలెక్షన్, ఇష్టమైన షాపు అండ్ వీక్ మొత్తం ఎదురు చూస్తూ ఉంటారండి. రియల్లీ మీకైతే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అండ్ షాప్ నెంబర్ 113 మనకి బి బ్లాక్ లో అయితే షాప్ ఉంటుంది. అసలు ఈ పేస్టల్ కలర్ చూడండి ఎంత బ్యూటిఫుల్ గా ఉంది. వాటర్ షేడ్ అనమాట, చిన్న బుటాస్, చాలా చాలా బాగున్నాయి కలర్స్ అయితే. ఇది నిండు ఎమరాల్డ్ గ్రీన్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి మంచి ఎల్లో. ఈ ఎల్లోకి వేరియేషన్ ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. చామంతి ఎల్లో, మ్యాంగో ఎల్లో. అవునన్నా, నిండు రామా గ్రీన్ మొత్తం బుట్టాలు. ఈ కలెక్షన్ ఫస్ట్ ఈ రోజు ఇంట్రడక్షన్ కలెక్షన్ అదిరిపోయింది. ఎందుకంటే మనం చూడని కలెక్షన్, మనకి దగ్గరికి ఇప్పటి వరకు మనకి ఇవ్వని కలెక్షన్. మన ఛానల్లో మనమే షూట్ చేయాలి ఎక్కడికి వెళ్ళి. కేవలం హోల్సేల్ ప్రైస్ 520 రూపాయలు. సింగిల్ ఎవరికైనా కావాలంటే 50 రూపాయలు ఎక్కువ అయింది సింగిల్ సారీ ఇస్తాం. కానీ ఇందులోనే ఇక్కడ చూపించిన అన్ని డిజైన్స్ లోనే మీరైతే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్న హోల్సేల్ వాళ్ళకి ఎన్ని పెడుతున్నామన్నా? లేదు, హోల్సేల్ లేదు, ఇది ఓకే తీసేస్తున్నాను. ఎందుకంటే పోయిన వారం ఇబ్బంది పడ్డారు సింగిల్ కస్టమర్స్, వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఈ 250 చీర సింగిల్ కే పెట్టారు. ఓకే, అదిరిపోయింది ఎంట్రన్స్. లేదు, హోల్సేల్ లేదు. ఓకే, ఇంకా నెక్స్ట్ ఇంకో ఐటమ్ ఉంది, అది హోల్సేల్ పెడతాను. ఓకేనా కదా, ఈ వారం వచ్చేసరికి ఈ ఐటమ్ వరకే హోల్సేల్ అంటే ఉంటే ఇస్తా, అదే లేకపోతే లేదు. సో ఇద్దరికి ప్రిఫరెన్స్ ఇస్తున్నాం. ఇద్దరికి ఇస్తాం. ఈ కలెక్షన్ వరకు హోల్సేల్ వాళ్ళకి ఇస్తున్నాం, రిటైల్ వాళ్ళకి కూడా కొంచెం ఛాన్స్ అయితే ఎక్కువ ఇస్తున్నాం, గమనించండి. రిటైల్ వాళ్ళకే ఇస్తాం ఎక్కువ ఈ ఛాన్స్. ఓకేనా, ఎందుకంటే 250 చీర కాబట్టి రిటైల్ వాళ్ళే వస్తారు ముందు హోల్సేల్ వాళ్ళకంటే. ఓకే, వాళ్ళే పెట్టేస్తారు. కానీ హోల్సేల్ వాళ్ళకి కూడా చాలా లాభం వస్తుంది, సింగిల్ కొనుక్కునే వాళ్ళకి కూడా లాభమే. అవును, ఈ ఐటమ్ ఎందుకంటే పద్దాకలు దొరకదు కాబట్టి. సరే అమ్మా, హోల్సేల్ రేట్ వచ్చేసరికి కేవలం 520 రూపాయలు. సింగిల్ వాళ్ళకి 50 రూపాయలు ఎక్స్ట్రా. రెగ్యులర్ గా మనం పెట్టేదే, అంతకంటే ఎక్కువ పెడతాం లేదు. నెక్స్ట్ ఇంకో కలెక్షన్ నెక్స్ట్ వచ్చేదానికి ఇది బార్బీ పట్టు. మనం అంత ముందు పెట్టాము, అప్పుడు కొద్దిగా రేట్ ఎక్కువలో వచ్చింది, కొద్దిగా రేట్ తగ్గింది. సో బార్బీ పట్టు ఇంకా మనకి అనుకూలమైన ప్రైస్ లో వచ్చేసింది. ఇంకో విషయం ఏంటంటే అప్పుడు ఇన్ని డిజైన్లు కూడా లేవు, డిజైన్స్ మస్తు ఉన్నాయి, మొత్తం డిజిటల్ ప్రింట్లే. క్లాత్ వచ్చేసరికి సేమ్ అదే క్లాత్, కాటన్ మీద జెరీ వీవింగ్ వచ్చేస్తుంది. ఓకే, బేస్ మనకి ప్యూర్ మెత్తటి కాటన్ నుండి దాని మీద జెరీ వీవింగ్ వస్తుంది అన్న. కాటన్ కూడా లెనిన్ కాటన్ చాలా బాగుంటది. బార్బీ పట్టు అన్నారు అందుకని. ఇప్పుడు మీకు నేను జస్ట్ 13 డిజైన్లే చూపించా. 13 డిజైన్లు, ఇంకొక 20 డిజైన్లు ఉంటాయి. ఓకే, అవన్నీ పెడతానికి ప్లేస్ లేక జస్ట్ 13 చూపిస్తున్నాను. ఇంకా డిజైన్లు ఉన్నాయమ్మా. హోల్సేల్ గా కావాలనుకున్న వాళ్ళు ఫోన్లు చేస్తే వీడియో కాల్ లో ఎలా ఉంటుంది, మీకు వీడియో కాల్ లో ఇంకా డిజైన్లు కూడా చూపిస్తాము. కావాల్సిన త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే ఫస్టే చెప్తున్నా ఈ మాట, ఎందుకంటే ఇది కూడా లిమిటెడ్ స్టాక్, ఇది కూడా అన్లిమిటెడ్ కాదు. ఎందుకంటే ఐటమ్ దొరకటం కష్టంగా ఉంది, మెయిన్ ప్రొడక్షన్ తక్కువ ఉంది. ఎందుకంటే ఆర్డర్ ఉన్నంత వరకే తయారు చేస్తారు కంపెనీ వాళ్ళు, ఎక్స్ట్రా తయారు చేస్తే ముందు జిఎస్టీ కట్టి కూర్చోవాలి. సేల్ అయితే వాళ్ళకి ఐడియా ఉండదు. అందుకని చెప్పేసి ఆర్డర్ పెడితేనే ఆర్డర్ పెట్టినంత వరకు తయారు చేస్తున్నారు. అందుకే మనం పెట్టాం కాబట్టి మన వరకు వచ్చినాయి. నా దగ్గర ఒక 600 చీరలు వచ్చినాయి. మన దగ్గర ఒక 600 వరకు ఉన్నాయి, లిమిటెడ్ స్టాక్. మన కస్టమర్ రేట్ కూడా చీరకి బాగా వేరియేషన్ వచ్చింది. నేను పోయినసారి 625 రూపాయలు పెట్టా, ఈసారి 100 రూపాయలు తగ్గించి 525. సూపర్ ప్రైజ్. ఎందుకంటే నాకు తగ్గింది కాబట్టి రేట్ నేను తగ్గించిస్తున్నా. మనం కూడా ఎప్పుడు ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాం, పెరిగినప్పుడు పెరిగినట్టే చెప్తున్నాను. అమ్మ తగ్గితే తగ్గించేస్తున్నా, నాకు ఎక్కువ వద్దు. ఇప్పుడు తగ్గిందని చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే నాకు 6.5 కంటే అసలు పీసు మిగల్లా, అట్లా వెళ్ళిపోయింది. అదే రేట్ అమ్ముకోవచ్చు. నాకెందుకు, నాకు వచ్చే 15-20 రూపాయలు నాకు వస్తుంది. వస్తున్నప్పుడు నేను ఎందుకు మళ్ళీ ఎక్స్ట్రా తీసుకోవడం వాళ్ళకి? అదేదో వాళ్లే తిన్నారు అనుకో, అన్నిచ్చాడు రూపాయి ఎక్కువ తిన్నామన్న లాభం వాళ్ళకి సంతృప్తి, నాకు సంతృప్తిగానే ఉంటది. ఎందుకంటే నాకు హోల్సేల్ గా వెళ్ళిపోయి నాకు చీరకి 20 రూపాయలు చాలు, 10,000 వస్తాయి నాకు 600 చీర అమ్మితే చాలు. ఐటమ్ ఖర్చులు పోయి నేను అలా ఆలోచించుకుంటా. ఎందుకంటే మొత్తం నాకు ఐటమ్ వెళ్ళిపోతుంది, క్యాష్ చేతికి వస్తుంది. మీరు ఇళ్ళకాడ కొనుక్కునే వాళ్ళు ఏంటంటే నిదానంగా అమ్ముకునే వాళ్ళు కాబట్టి మీకు రూపాయి ఎక్కువ లాభం రావాలని నేను ఆశపడతా. మీరు అట్టాగా ఆశపడతారు రూపాయి ఎక్కువ రావాలని. నేను దానికోసం అని చెప్పేసి రేటు తగ్గించేశాను. తగ్గింది రేటు తగ్గించేసా. ఇప్పుడు ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కో చీర డిజైన్, అసలు ఒక్కొక్కటి అసలు కలర్స్ కూడా అన్ని డిఫరెంట్
కూడా చెప్పానమ్మా, లైట్ గా ఏదన్నా వైట్ మిస్ప్రింట్ లాగా మిస్టేక్ అనేది రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు కూడా అదే ఇక్కడ చూపించమ్మా, వైట్ సార్ వచ్చింది కదా కొద్దిగా, ఇది డిఫెక్ట్ అనేది జూమ్ చేయాల్సిందే, ఎందుకంటే అది పెద్ద డిఫెక్ట్ గా డామేజ్ కాదు, వైట్ సారా, ఎందుకంటే అక్కడ ప్రింట్ పడలేదు. ఓకే, జస్ట్ మిస్టేక్ అదే, డామేజ్ అయితే రావు, డామేజెస్ ఏమి పక్కా చీరా జాకెట్ వస్తుంది. ఇక జాకెట్ కి బుట్ట ఓపెన్ చేసేద్దాం. బ్లౌజ్ కూడా మీటర్ పైన ఉంది, ప్యూర్ లెనిన్ అమ్మ క్లాత్. మీకు ఇందులో మళ్ళీ ప్లెయిన్ రావటం కట్టింగ్లకి, కట్టింగ్ దగ్గర నుంచి మనకి డిజైన్ మెత్తగా ఉందన్న, బాగా ప్యూర్ లెనిన్ అమ్మా, చాలా మెత్తగా ఉంది. చీరలో బుట్టాయి వచ్చాడు, మళ్ళీ వీవింగ్ ఇచ్చాడు, అసలు మామూలు బండు ఇవన్నీ. ఎవరైనా మంచి అఫీషియల్ గా మెయింటైన్ చేసే వాళ్ళు కానీ కట్టుకుంటే చాలా చాలా క్యూట్ ఉంటుందండి, డిగ్నిఫైడ్ గా ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ చిన్న మిస్టేక్ ఉండబట్టే మనకి ఇస్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళది ఏంటంటే మొత్తం ఎక్స్పోర్ట్ అనమాట, మన కంట్రీ కంటే అదర్ కంట్రీస్ ఎక్కువ వెళ్తాయి. ఓకే ఓకే, ఈ టైప్ క్లాత్లు వాళ్ళకి కావాలి. అదే అదే ఫారిన్ కంట్రీస్ ఉన్నాయి, అక్కడ మన తెలుగు వాళ్ళు ఉంటారు, వాళ్ళ కోసం అటు వెళ్తాయి. అవన్నీ ఏంటంటే ఇవన్నీ చెప్పకూడదు, ఓన్లీ షోరూమ్ ఐటమ్. ఈ శారీ మొత్తం ఓపెన్ చేసాం కదా, ఎక్కడ డిఫెక్ట్ అనేది లేదు. నేను ఫస్ట్ చూపించా కదా ఇక్కడ వైట్ ప్రింట్ పడలేదని, అసలు అది కనపడదు, అదే మిస్టేక్. అది వాళ్ళకి ఏంటంటే అది కూడా ఉండకూడదు. ఓకే ఓకే, ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళు ఏంటంటే పర్ఫెక్ట్ గా ఉన్నదే పంపిస్తారు, ఏ మాత్రం చిన్న డిఫెక్ట్ ఉన్నా కూడా మళ్ళీ వాళ్ళకి వెనక్కి వచ్చేస్తాయి. అందుకని చెప్పేసి అట్లా ఉన్నాయని మన లాంటి వాళ్ళకి ఇస్తారు. మనం ఏంటంటే కాసు కూర్చోవాలి ఎప్పుడు వస్తాయా అని, ఎందుకంటే అంతే మరి కస్టమర్కి ఏంటంటే రూపాయి లాభం వచ్చే ఐటమ్. ఇదే బయట సరుకు ఇది వచ్చేదానికి చీర పోయినసారి కూడా చెప్పాను 2000 రూపాయలు అమ్ముతున్నారు. అంత కేపబిలిటీ ఉంటుంది, ఎందుకంటే ఓన్లీ షోరూమ్ ఐటమే, విడిగా దొరకదు, విడిగా కనపడవు అసలు, ఎదిగినా దొరకదు. వాసి కాంప్లెక్స్ ఉంది, వాసి కాంప్లెక్స్ 2 షాపుల్లోనే ఉంటాయి, అది కూడా సెట్ డిజైన్ ఉంది అనుకో, ఈ డిజైన్ లో 10 రంగులు వస్తాయి, 10 రంగులు తీసుకోవాలి. మనం ఇచ్చేది సెట్ కాదు, మిక్స్డ్ రకరకాల డిజైన్స్ ఇస్తున్నాం కదా, 10 రకాల వాళ్ళ మీరు సెట్ మీద కొనాలంటే ఆ రేటు కంటే ఎక్కువ ఉంటుంది. అవును, ఇదే రేటుకి మీరు ఇక్కడ అమ్మేసుకోవచ్చు. అవును, బయట మీరు హోల్సేల్ కొనాలంటే వాళ్ళ ఇళ్ళ దగ్గర చూసే వాళ్ళకి కూడా 10 కనబడతాయి, 10 చీరలు 10 రకాలు కనిపిస్తాయి. ఇంకో ఐటమ్ చూపిస్తాను, ఇది ఇంకో రంగు. ఓకే, కలర్ అసలు ఏది కూడా వదలబుద్ధి కాదు. అవునన్నా, మంచి గ్రేప్ డిజిటల్ ప్రింట్లు ఇవన్నీ, క్లాత్ చాలా బాగుంటుంది. ఇది బ్లౌజ్, ఇది ఓకే. ఇది ఏంటంటే అసలు కట్టు చెంగు దగ్గర నుంచి మనకి డిజైన్ కూడా వచ్చింది, మొత్తం డిజైన్ వచ్చేసింది, చాలా బాగుందన్న. ఇందులో మామూలుగా ప్లెయిన్ వచ్చినట్టు రావటం రాదు, ఎందుకు డిజిటల్ ప్రింట్ అనేది ఏంటంటే వాళ్ళకి లాస్ట్ లో ప్లెయిన్ వదలడం కష్టం, ఆ డిజైన్ అంతా ఇక్కడ డైరెక్ట్ గా వెళ్ళిపోవాలి. ఓకే ఓకే, మామూలు పట్టు చీరలకి ఏంటంటే ప్లెయిన్ వదులుతారు, ఒక 1/2 మీటర్ గానీ మీటర్ గానీ, ఇలా మనం చూపించాం కదా, అలా వదులుకొని వేసుకుంటారు. డిజైన్ 1/2 మీటర్ ఏంటంటే వాళ్ళకి ఖర్చు తగ్గింది. ఈ డిజిటల్ ప్రింట్ ఏంటంటే కొడితే ఏకదాటికి ఒకటే కొట్టుడు, మళ్ళీ వాళ్ళకి సపరేట్ కుదరదు, అదొక మీటర్ 1/2 మీటర్ ఆపుకోవాలి చెయ్యాలని. ఈ చీరలో కూడా చాలా బాగుందన్న, డిఫెక్ట్ అనేది లేదు, అందుకని పర్టికులర్ గా చూపిస్తున్నా. పోయినసారి ఫస్ట్ టైం తీసుకున్న దాంట్లో ఏంటంటే డిఫెక్ట్ తగిలింది, అంటే మరీ ఓవర్ గా కాదు. ఇప్పుడు ఇందా చిన్న చిన్న చూపించా కదా, అవి తగిలినవి నాకు హోల్సేల్ కొనుక్కున్న వాళ్ళు 15 చీరలు 20 చీరలు కొనుక్కున్న వాళ్ళకి 20 చీరలు కొన్నారు, 3 చీరలు తగిలిని. అయినా అన్న మాకు బాధేం లేదులే, మాకు ఆ వారం మాకు మిగతా వాటి లాభాలు బాగా వచ్చినాయి, ఆ 3 చీరలు అసలు రేటుగా నమ్ముకుంటాం, వాళ్ళే ధైర్యంగా ఉన్నారు. అలా అందుకని చెప్పేసి నేను ముందుగా చెప్తున్నాను, కంగారు పడాల్సిన పనే ఉండదు. ప్రతి చీర ఒక్కో డిజైన్ ఒక్కో చీర అసలు చాలా బాగున్నాయి. చూడండి ఎంత మంచి గ్రీన్ అండ్ మనకి బ్లూ కలర్ కాంబినేషన్, ఇది మల్టీ కలర్ విత్ కనకాంబరం బార్డర్, పింక్ కలర్, అబ్బా ఇది కూడా పెసర గ్రీన్ విత్ మనకి హెన్నా, లైట్ హెన్నా గ్రీన్, చాలా బాగుందన్న. పళ్ళు గానీ ఈ బార్డర్ ప్యాటర్న్ గానీ చాలా చాలా బాగుంది, వెరీ నైస్. ఇంకోటి చెప్పాలంటే కలర్ కాంబినేషన్ రేర్ అని చెప్పాలి, కంపెనీ వాళ్ళు మరి అట్లాగే ఉంటాయి, మనం రెగ్యులర్ గా చూసే కలర్ కాంబినేషన్ కాదు అసలు అన్న, చాలా బాగుందన్న, వెరీ నైస్. ఓకే ఓకే, మళ్ళీ ఇక్కడ ఇంకా బుట్ట ఎక్కువ వచ్చింది, వెరీ నైస్ అన్న, సో బ్యూటిఫుల్. డిఫెక్ట్ అనేది ఎక్కడ తగలట్లేదు, అదే అదే అర్థమైంది, పెద్ద తగులుతాయా ఏం లేవు. ఇంకో కలర్ చూడమ్మా, చేద్దాం ఓపెన్, మల్టీ కలర్ చేద్దామన్నా, ఇదే ఇది చేద్దాం, ఇదే చాలా బాగుంది, హాఫ్ అండ్ హాఫ్ షేడ్ బార్డర్ ప్యాడింగ్. ఓకే,
వెరీ నైస్, వెరీ నైస్. చాలా డిఫరెంట్ గా ఉంది. ఒక్కదానికి మాత్రం అంటే ప్యాడింగ్ స్టైల్ కాబట్టి ఇచ్చాడు. అది కూడా ఇంతేగా అన్న, అసలు రౌండ్ కాదు, జస్ట్ అలా పెట్టుకొని అలా కొంచెం అనేలోపు అది వెళ్ళిపోయింది. మొత్తం జరిగే బ్యాక్ సైడ్ కూడా మీరు చూడండి, మొత్తం వీవింగ్ అసలు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి సారీస్ మాత్రం. వెరీ వెరీ నైస్. మా సింగిల్ గా కావాలనుకునే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా చూసుకోండి, ఏది కావాలి ఏందనేది ఫోటోలు క్లియర్ గా పెట్టండి. మీరు టీవీలో చూస్తే ఫోటోలు తీయొద్దు. అవునవును, టీవీలో వేరియేషన్ గా ఉంటది, మామూలుగా వేరియేషన్ ఉంటది. ఫ్యాన్సీ చార్ట్ గ్రే కొద్దిగా హెవీగా వచ్చింది. ఇది అది కూడా పళ్ళు దగ్గర మిగతా ఎక్కడా రాదు. ఏదైనా వచ్చింది అంటే ఒక చాటే వస్తుంది, శారీ మొత్తం రాదు. అయినా అది పెద్ద ప్రాబ్లం కూడా కాదు, ఎందుకంటే బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోతుంది మీకు పళ్ళు కాబట్టి. ముఖ్యంగా మనం ఇచ్చే ప్రైజ్ కి మీరు అస్సలు ఇంత కూడా సమస్య కాదని అనుకోవాలి. ఎక్కడో మీకు వచ్చరికి చిన్న అంటే మనకి వచ్చరికి అదే వీవింగ్ మిస్టేక్ కాబట్టి ఏది డ్యామేజ్ ప్రింట్ మిస్టేక్ అంటారు, అంతే గమనించండి. ఓకే, వెరీ నైస్ అన్న. ఇది మనకి బ్లౌజ్ చూడండి ఎంత బాగుంది, అంత బుట్టా వచ్చింది. వెరీ నైస్. ఇంగ్లీష్ కలర్ కాంబినేషన్ బాగుంది. ఇంకొకటి అన్న ఇవి ఎటు చూసాం కాబట్టి కొత్త డిజైన్ వేసి చూపిద్దాం. అసలు ఇది ఇంకా ఎంత లైట్ కలర్ చూడండి, పీచ్ పింక్ అండ్ లక్స్ గ్రీన్ స్కై బ్లూ ఎల్లో భలే ఉంది. బాగుందన్నా, నైస్. అంటే ఏంటంటే డార్క్ కలర్ పట్టు చీరలు చూసి ఉన్న వాళ్ళకి భలే ఉంటది. బ్లౌజ్ అన్నా నాయన సూపర్ ఇచ్చారే అసలు, మల్టీ కలర్ కాంబినేషన్. కట్టు చెంగు దగ్గర నుంచి ఇది డిజైన్. డార్కులు చూసిన వాళ్ళకి మాత్రం ఈ లైట్ చార్ట్ అద్రిపోయింది అసలు, బాగుంది. అవునవునన్న, గ్రాండ్ గా ఉంది బాగా. అంటే పట్టు చీర క్యారీ చేస్తున్నాను ఫీల్ కలగదు, ఏదో ఒక లైట్ వెయిట్ ఫ్యాన్సీ శారీ కట్టుకున్నాము అని చెప్పకూడదు. పార్టీ వేరు. అవును, ఎందుకంటే అందం చూడాలంటే నైట్ పూటే నైస్. ఎందుకంటే లైటింగ్ కి ఇంకా అన్న ఈ మాట చెప్పారంటే మన సబ్స్క్రైబర్లు ఎంత పట్టుకుంటారో అసలు బాగా. అసలు అన్న చెప్పారు నిజమే అనేది ఫిక్స్ అయిపోయారు అసలు. నిజంగానే నైట్ ఈవినింగ్ కలొస్తుంది. సో మన గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లోని మన సాత్విక్ ప్రింట్స్ అండి, షాప్ నెంబర్ 113 బి బ్లాక్. ఇందాక మనము కొంచెం లైట్ కలర్ చార్ట్ లో ఈ ప్యాడింగ్ అండ్ షేడెడ్ చూసాము. ఇది కొంచెం మనకి కొంచెం రంగోలీ కలర్స్, వాటర్ కలర్స్ అనమాట. ఇది మంచి మధ్యలో మళ్ళీ మనకి డిజిటల్ ఫ్లవర్స్. అసలు చూసినన్ని కలర్స్, చూసినన్ని డిజైన్స్ అయితే ఉన్నాయి. 13 డిజైన్లు చూపించా ఫస్ట్. అవును, ఇంకా 20 డిజైన్లు అప్పుడే ఇందాకే అన్నారు. నైస్ అన్న కలర్ కాంబినేషన్. ఒకటే సెట్ అవే 7-8 కొనుక్కోవడం కన్నా ఇలా 2-3 సెట్లు కలిపి ఒక 20-30 రకాలు తీసుకున్నామంటే అయితే 10 చీరలు మనం చెప్పేది 10 చీరలు 10 డిజైన్లు 10 కలర్స్ మనం ఇచ్చేది హోల్సేల్ గా. అట్లాంటి 2 సెట్లు తీసుకుంటే 20 రంగులు 20 చీరలు 20 డిజైన్లు అట్లా అమ్ముకునే వాళ్ళకైతే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. రంగులు చాలా ఉంటాయి చూపించాల్సింది, కాకపోతే అన్ని చూపించడానికి మనకి వీడియో టైము సాలదు, ప్లస్ ఇక్కడ పెడతానికి ప్లేస్ సాలదు. ఇవన్నీ డిజైన్లే. మీరు కావాలనుకున్న వాళ్ళు హోల్సేల్ కావాలనుకున్న త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. నేను చెప్పాక లిమిట్ స్టాక్ నా దగ్గర 600 చీర వచ్చింది. 600 లేదంటే ఇంకో 50 చీర వస్తాయి. 650 చీర మేము గోడౌన్ లో పెట్టాము. నేను 1000 ఓపెన్ చేసి తీసుకొచ్చి షాప్ లో పెట్టా. ఇక ఇట్లా బండిల్స్ 10 వస్తాయి అనమాట. 10 రంగులు 10 చీరలు చూపించలా. నేను ఇంకా చూపించిన ఇంకా చాలా ఉండే, ఇవన్నీ చూపించలా. ఇక 10 చీరలు 10 చీరలు 10 రంగులు మ్యాచింగ్ వస్తుంది. ఒక డిజైన్ కి ఒక కలర్ కి సంబంధం లేదు. 10 వేరియేషన్స్ పెడతాము. 10 డిజైన్లు 10 వేరియేషన్స్ ఉంటాయి, గమనించండి. ఇట్లా హోల్సేల్ గా కావాలనుకున్నా త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అమ్మా. రేట్ వచ్చేదానికి కేవలం 525 రూపాయలు. పోయినసారికి ఇప్పటికి 100 రూపాయలు వేరియేషన్ వచ్చింది, తగ్గింది. ఇది హోల్సేల్, సింగిల్ 2. సింగిల్ కావాలంటే మాత్రం 50 రూపాయలు, అది కామన్. 575 రూపాయలు 575 రూపాయలు పడుతుంది. ఇందాక పెట్టింది అయితే 520 హోల్సేల్, 570 పడుతుంది. 570 పడుతుంది. నేను ఇందాక ఐటమ్ చెప్పా కదా, అది ఎక్కువ సింగిల్ కే ప్రిఫరెన్స్ ఇస్తా అని చెప్పా, అలాగే ఇస్తాను. ఆ ఒక్క ఐటమ్ వరకే, కలెక్షన్ ఫస్ట్ కలెక్షన్ కావాలని ఫోటోలు పెట్టండి అన్ని నేను చూసుకుంటాను. 1-2 చీరల కంటే అవ్వదు. 13 డిజైన్లు చూపించా. ఆ 13 డిజైన్లు మీకు ఏదో కావాలి అనుకుంటే
ఫోటోలు పెట్టండి. మీరు ఇందాక కూడా చెప్పారమ్మా, మీరు కావాలనుకున్న వాళ్ళు ఉందా సరుకు అది కనుక్కొని కన్ఫర్మ్ చేసుకొని అమౌంట్ వేయండి. తర్వాత రిటర్న్ వేయాలంటే నాకు బాధ, అడగాలన్నా మీకు బాధ. ఒకవేళ రిటర్న్ వేయాల్సి వస్తే అరే డబ్బులు వేస్తున్నాం వెనక్కి, వాళ్ళకి చీర కూడా ఇలా పోయాము అని మనము ఫీల్ అవుతున్నాము. అందుకని చెప్పేసి నేను కన్ఫర్మ్ చేసుకున్నాక అమౌంట్ వేయండి సింగిల్ శారీస్ కి. ఈ ఐటమ్ చూసాం కదా, నెక్స్ట్ ఇంకో ఐటమ్ చూసాం వచ్చేదానికి కట్ పీస్. ఇక అంతవరకు మనం ఫుల్ శారీస్ అయిపోయింది. నెక్స్ట్ కట్ పీస్ లో కూడా మీకు కొత్త అని కాదులే కానీ క్లాత్ అయితే పాతే మీకు కొత్తగా ఇంట్రొడ్యూషన్ చేస్తున్నాయి. ఓకే ఓకే. పేరు రసగుల్లా. రసగుల్లా స్వీట్ నేమ్. ఓకే, ఇందులో ఏముంటుందో చూద్దాము. ఏముంటది ప్లెయిన్ శారీస్. కాకపోతే ఇప్పుడు ప్లెయిన్ బాగా క్రేజ్ అన్నా, అయితే మెత్తగా ఉంది కదా బాగా. క్లాత్ అంటే మెత్తగానే ఉంటుంది. ఇప్పుడు కాదు, నాకు తెలిసి 20 ఏళ్ల క్రితమే 20 ఏళ్ల క్రితమే వచ్చింది. కాకపోతే మధ్యలో కనుమరుగు అయిపోయింది. మళ్ళీ కొత్తగా తీసుకొస్తున్నాం, బయటికి తీసాం. అప్పుడు ఏమైందంటే అంటే ఫస్ట్ లో కూడా ఇలాగే ప్లెయిన్ వచ్చింది, తర్వాత దీనికి ప్యాడింగ్ లో వచ్చింది. ప్యాడింగ్ పైన కింద పైన బార్డర్ ఒక కలరు, మధ్యలో కలరు, తర్వాత లేదంటే హాఫ్ అండ్ హాఫ్ అలా వచ్చినాయి. క్లాత్ అయితే ఎక్సలెంట్ గా ఉంటుంది. లాంగ్ ఫ్రాకులకి గానీ శారీస్ గానీ దేనికైనా కూడా ఇది బాగోలేదు అనడానికి లేదు. క్లాత్ గానీ కలర్స్ గానీ చాలా బాగుంటాయి. రసగుల్లా క్లాత్ మీకు నేను ఇందులో రంగులు చూపిస్తాను. ఇది వచ్చేసరికి కొలత మామూలుగా మనం ఎప్పుడు రెగ్యులర్ గా ఇచ్చే కొలతలే వస్తాయి. వీటిలో అన్ని మనకి కలర్స్ అయితే సూపర్ అండి. సపోటా షేడ్, అలానే గ్రీన్ కలర్, అలానే మనకొసరికి స్నఫ్ షేడ్, మనకొసరికి మెజంతా పింక్, పిస్తా గ్రీను, సీ గ్రీను అండ్ వైట్, సిల్వర్ కూడా ఉంది గమనించండి. అండ్ అన్న కూడా మనకి కొన్ని వేస్తున్నారు, డార్క్ గ్రీను అండ్ ఆర్మీ గ్రీను అండ్ లైట్ వైలెట్ షేడ్. చాలా బాగుంది అసలు. ఫ్యాబ్రిక్ భలే ఉందన్న నిజంగా. అంటే స్వీట్ వల్ల వచ్చిందో దీనికి వల్ల స్వీట్ కి వచ్చిందో తెలియదు కానీ మెత్తగా ఉంది బాగా. సూరత్ లో వాళ్ళు ఏదో పెట్టుంటారు, అదే ఇక్కడ పర్ఫెక్ట్ గా సెట్ అయింది. అయితే నాకు ఆ 20 సంవత్సరాల క్రితమే 7-8 సంవత్సరాల పాటు ఏరింది. అబ్బా ఏరుడు మామూలుగా. అసలు ఈ రసగుల్లా కోసం ఎగబడేవాళ్ళు. కలర్స్ నేను మొత్తం తీసేస్తాను. బాగున్నాయి అన్న కలర్స్ కూడా డిఫరెంట్ గా. ఇటు ఇంగ్లీష్ లో వచ్చినాయి. అబ్బో భలే వచ్చింది స్నఫ్ షేడ్. వెరీ నైస్. చీరలకైనా సరే, డ్రెస్సులకైనా సరే, దేనికైనా యూజ్ చేయొచ్చు. క్లాత్లు అయితే అసలు దాన్ని చూసి దాన్ని చూడలేమన్నట్టుగా ఉంటాయి. రంగులు కూడా బాగున్నాయి. అలా చూసుకోండి అమ్మా. సింగిల్ కావాలనుకున్న వాళ్ళు చూసుకొని అలాంటి కావాలని చెప్పి ఆర్డర్ పెట్టుకోండి. బ్లాక్ అసలు ప్యూర్ వైట్ కూడా దొరికింది అసలు. ఇంకా సూపర్ అసలు. గ్రీన్, గ్రే కలర్ నైస్ అన్న. కలర్స్ భలే ఉన్నాయి. తీసే కొంచెం వస్తా ఉంటాయి. ఇంకా ఉన్నాయి ఇందులో కూడా. నేను ఇవన్నీ తీయట్లేదు, ఉన్నంత వరకు అక్కడికి వేసాను. ఓకేనా. కావాలనుకున్న వాళ్ళు మంచి కలర్ చూసి పెట్టండి అన్న. హోల్సేల్ అయితే అసలు ఇబ్బంది లేదు. బండిలకి 35 వస్తాయి. 35 పీసులు. మినిమం 15 చీరలు తీసుకుంటే హోల్సేల్ ఇస్తాం. ఓకే ఓకే. సింగిల్ కావాలనుకున్న వాళ్ళు మీరు ఇప్పుడు కలర్స్ వేసా కదా, అట్లా ఫోటోలు తీసుకొని మీకు ఏ రంగు కావాలో ఆ రంగు సెలక్షన్ చేసుకొని మాకు టిక్కులు పెట్టి పంపిస్తాం. ఇవి అయితే లిమిటెడ్ కాదు, అన్లిమిటెడ్. కావలసినంత ఉంది, ఇబ్బంది ఏం లేదు. కావాలి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఎందుకంటే నేను ఎంత అన్లిమిటెడ్ అని చెప్పినా కూడా హోల్సేల్ పార్టీలో అయితే అసలు వదిలిపెట్టరు. ఎందుకంటే రసగుల్లా క్వాలిటీ వాళ్ళు ఒకప్పుడు దీని మీద బాగా సంపాదించుకున్నారు, అమ్ముకున్నాడు. నేను కూడా ఉండే అందులో. సూపర్ అన్న. ఇప్పుడు రసగుల్లా అంటే నేను చీరలు అమ్మాను, ఇందులో సపరేట్ గా బ్లౌజులు వస్తాయి. 80 సెంటీమీటర్ బ్లౌజులు వస్తాయి. ఇవే పీసులు మళ్ళీ బ్లౌజ్ విడిగా అమ్ముతారు. బ్లౌజులు వస్తాయి సపరేట్ గా. ఆ బ్లౌజ్ పీసులే అమ్మా నేను ఒక్కోటి 50 రూపాయలు 60 రూపాయలు అప్పట్లోనే. అట్లా లాభాలు తిన్నవాళ్ళమే. మళ్ళీ ఐటమ్ కొత్తగా వస్తుంది రసగుల్లా. అలాగే చూసుకోండి, ఆర్డర్ పెట్టుకోండి కావాల్సిన వాళ్ళు. సో మినిమం హోల్సేల్ వాళ్ళు తీసుకోవాల్సిన టార్గెట్ వచ్చేసరికి 15 చీరలు పెట్టాము. మినిమం 15 రంగులు పంపిస్తా, ఇబ్బంది లేదు. ఎందుకంటే రంగులు 25-30 రంగులు వస్తాయి. అందుకనే 35 చీరలు అని చెప్పా బండి. 35 చీరల్లో మాక్సిమం 26-27 రంగులు వస్తాయి. మిగతాయి కలర్స్ మాత్రం సేమ్ వస్తాయి, ఇంకా లేవు కాబట్టి కలర్స్. 35 బండిలు, మినిమం 15 చీరలు తీసుకోవాలి. 15 పెట్టాము. హోల్సేల్ రేట్ వచ్చేదానికి 200 రూపాయలే. ప్లెయిన్ చీర రసగుల్లా హోల్సేల్ రేట్ కేవలం
200 15 × 199 200 అంటే 3,000 రూపాయలు. 3,000 రూపాయలు పెట్టుకుంటే రసగుల్లా చీరలు వస్తాయి. 15 చీరలు సింగిల్ వాళ్ళకి 50 రూపాయలు యాజ్ యూజువల్ గా ఉంటుంది. అది మీకు నచ్చిన కలర్ మీరు ఆర్డర్ పెట్టుకుంటారు కాబట్టి 50 రూపాయలు. హోల్సేల్ గా ఏదో ఇల్లు కాడ ఉన్నోళ్ళు 4-5 కలిసి 15 చీరలు తీసుకోవచ్చు. అలా కూడా చేయొచ్చు. అవునవును, నేను ఎన్నోసార్లు చెప్తున్నా, అలా ఒక్కలా ఫోన్ చేసి చెప్తారేమో అన్న మాకు 2 కావాలి 3 కావాలి సింగిలే కావాలి. ఒక 4-5 కలిసి 4-5 కలిసి చక్కగా తీసుకొని వాళ్ళ పిల్లలకి ఏదైనా కుట్టించాలన్నా ఒక్కొక్క ఇంటి నుంచి 3 తీసుకున్నా ఒక 5 కలిస్తే 5 ఉన్నారు. ఇప్పుడు నేను రంగులు చూపించాను అన్న 15 రంగులు పంపించన్నా 15 చీరలు అంటే 5 కలిస్తే చాలా 15 చీరలు మంచి 3 చీరల కాడికి పిల్లలకు డ్రెస్ కుట్టియచ్చు, కట్టుకోవచ్చు. రంగులు మీకు ఆల్రెడీ నేను 13-14 రంగులు వేసాను. మంచి రంగులు పెట్టండి అన్న అంటే 15 చీరలు మీకు హోల్సేల్ రేట్ వస్తుంది కదా, చీర తగ్గిపోయింది 15-50 మిగులుతాయి. అది కూడా ఆలోచించుకోండి. దానికి సలహా ఇస్తున్నాం మేమే, మీరు బాధపడకూడదని. అది మాత్రం పట్టించుకోవట్లేదు. సరేమ్మా, నెక్స్ట్ ఇంకో ఐటమ్కి వెళ్దాం. వచ్చేదానికి జిమ్మిచ్చోలో ఇందులో క్లాత్ చాలా వేరియేషన్ ఉన్నాయి. జిమ్మిచూలో అవి ఇంకా హెవీగా వచ్చింది క్లాత్. అది చెప్తే నమ్మరు. ఇది జిమ్మిచ్చోనా అంటారు ముందు, మళ్ళీ మనం చూపిస్తే. జిమ్మిచూలో ఇప్పుడు మీకు ప్లెయిన్ లో ఇన్ని రకాలు ఉంటాయా అని చెప్పేసి సాత్విక్ ప్రింట్స్ నుంచి అయితే మీరైతే వీడియో చూస్తున్నారు, గమనించండి. ఇది ఒక జిమ్మిచూనే. మనం మామూలుగా రెగ్యులర్ గా చూపించేది ఈ జిమ్మిచ్చు, అది కాదు. ఇప్పుడు ఇంకా ఐ ఫ్యాన్సీ బండిలు మొత్తం అదే ఇదంతా. ఇందులో వచ్చేసరికి లైట్ కలర్స్ వస్తాయి, మంచి వాటర్ కలర్స్ వచ్చినాయి, బాగున్నాయి, డిఫరెంట్ గా ఉంటాయి. ఇవి కిడ్స్ కి ఈ కలర్స్ బాగుంటాయి అన్న. లైట్ కలర్స్ ఇలాంటి కలర్స్ బాగా ఇష్టపడతారు. ఇంకో విషయం ఏంటంటే ఇది ఆ జిమ్మిచ్చు లాగా అసలు వెయిట్ ఉండదు, వెయిట్ లెస్. ఇది వచ్చేసరికి కరెక్ట్ గా 6.5 మీటర్ కొలత, మహా అయితే 100 గ్రాములు కూడా ఉండదు. 100 గ్రాములు అంతే అన్న, నిజమే. 100 గ్రాములు బరువు కూడా రాదు చీర. ఈ మధ్య పిల్లలు వెళ్ళిపోవచ్చు. పిల్లలు అసలు బరువే వద్దని మా మదర్స్ ని విసిగిస్తున్నారు బాగా. కాబట్టి 4 రకాలు తీసుకెళ్లి కుట్టించేస్తే సైలెంట్ గా ఉంటారు. ఇది జిమ్మిచ్చోలో హై ఫ్యాన్సీ క్లాత్. ఇది మామూలుగా రెగ్యులర్ గా వచ్చే జిమ్మిచ్చో. అయితే దానిలో డార్క్ మ్యాచింగ్, దానిలో డార్క్ లైట్ మ్యాచింగ్. అవునవును, ఇది మనకి లైట్ మ్యాచింగ్ రెగ్యులర్ జిమ్మిచ్చోలో. మళ్ళీ ఈ మధ్యలో ఇంకొకటి తీస్తున్నాం బయటికి, చూడండి. నెట్టెడ్ జిమ్మిచు. ఓకే, జిమ్మిచ్చీలో ఇన్ని రకాలు ఉన్నాయి. ఇంకా బార్షర్ లో కూడా రాలేదు, ఇప్పుడు నేను పెట్టాక నెక్స్ట్ వచ్చేస్తా. కలర్స్ కూడా చాలా మంచి మంచి కలర్స్ మొత్తం నెట్టెడ్ జిమ్మిచ్చు అనమాట. నెట్టెడ్ జిమ్మిచ్చు, రెగ్యులర్ జిమ్మిచ్చు. వీటిల్లో మనకి గ్రీన్, పింక్, అలానే బ్లూ అండ్ వైలెట్ షేడ్, అలానే మనకి పిస్తా గ్రీన్, సీ గ్రీన్, ఆల్ కలర్స్. ఇందులో వచ్చేసరికి మనకి పీచ్, ఆరెంజ్, అలానే గోల్డెన్ ఎల్లో. ఒకసారి కట్లో మళ్ళీ చూపిస్తున్నా. కావాలి అనుకున్న వాళ్ళు కట్ట చూసుకోండి, మీకు ఏ కలర్ కావాలో టిక్ పెట్టండి. జిమ్మిచ్చూలో కూడా రకాలు ఉన్నాయి, డార్క్ ఉంది, లైట్ ఉంది. ఇదేమో నెట్టెడ్ జిమ్మిచ్చు, ఇదే హై ఫ్యాన్సీ జిమ్మిచ్చు. హై ఫ్యాన్సీ అయితే అదిరిపోయింది. ఇంకో గమ్మత్తైన విషయం కూడా చెప్తా. మనం ఎప్పుడు జిమ్మిచ్చు అనేది 225 రూపాయలు అమ్మేది, ఈసారి రేటు తగ్గింది 180 రూపాయలు. సూపర్ అన్న. ఇది మామూలుగా అయితే బార్ చీర వచ్చి దీనికి లేస్ వస్తుంది, మగ్గం వర్క్ లేస్ అట్లా. అది వేసి బ్లౌజ్ పెట్టి 1650 రూపాయలు పెట్టాడు చీర. కంపెనీ వాళ్ళు. మనకేంటంటే ప్లెయిన్ తీసుకున్నాము, అది ఏదో మీరే పెట్టుకోవచ్చు. బయట మగ్గం వర్క్ లేసి 300-350 రూపాయలు వస్తుంది. అది శారీకి ప్లస్ బ్లౌజ్ కి రెండింటికి వస్తుంది. అది తీసుకొని మీరు ఇది జాయింట్ అసలు కనపడదు కాబట్టి దానికి ఆ మగ్గం వర్క్ వేసేసుకొని బ్లౌజ్ సేమ్ బ్లౌజ్ కుట్టించుకోవచ్చు. మగ్గం వర్క్ వేసేసుకుంటే అసలు ఫుల్ పార్టీ వేరు. సూపర్. మొత్తం కలిపినా కూడా మీకు 700 అవుతుంది. అవునవునవును, 1600 700 ఎక్కడ ఎంత తేడా వస్తుంది అలా చూసుకోండి. కావాలనుకుని త్వరగా ఆర్డర్ పెట్టుకోండి అమ్మా. ఇదైతే నా దగ్గర ఎక్కువగా లేదు, ఇది లిమిటెడ్ అనే చెప్తున్నాము. అయితే ఒక 700-800 చీరే ఉంది. డార్క్ కలర్స్ గానీ లైట్ కలర్స్ గానీ. ఇందులో మీకు 3 రకాలు చూపించాము. జిమ్మిచ్చు, రెగ్యులర్ జిమ్మిచ్చు, హై ఫ్యాన్సీ జిమ్మిచ్చు. ఇది అసలు బరువే రాదు. ఏది కావాలో మీరు క్లారిటీగా పెట్టండి. ఇది వెయిట్ లెస్ కావాలా, రెగ్యులర్ కావాలా, నెట్టెడ్ కావాలా, మీరు పలాంటి కావాలో మీరు పెట్టండి. ఓకే అన్న, ఇప్పుడు చూపిస్తున్న ఈ 4 రకాలు ఒకటే ప్రైస్, ఒకటే రేటు తగ్గొచ్చింది కాబట్టి అదే రేటు పెట్టేస్తున్నాను. ఓకే, ఇది నెక్స్ట్ ఇంకో ఐటమ్. హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ ప్రైస్ 180 రూపాయలు, సింగిల్ అయితే 50 రూపాయలు ఎక్స్ట్రా కంపల్సరీ. 230 రూపాయలు. 230 రూపాయలు. నెక్స్ట్ వచ్చేదానికి ఇది జిమ్మిచ్చోనే. ఓకే,
ఇందా మనం నెట్టెడ్ జిమ్మిచ్చు కదా, ఇది జూట్. ఇది ఓకే ఓకే, జూట్ జిమ్మిచ్చు. జూట్ జిమ్మిచ్చు. జూట్ జిమ్మిచ్చులో కూడా సీక్వెన్స్ వస్తుంది, అసలు మామూలుగా కాదు. అవునవునవును. ఇది అసలు బయట వచ్చేసరికి మొత్తం ఫుల్ పార్టీ వేర్, చాలా బాగుందన్న. షోరూమ్ ఐటమ్. అవునవును, బయట మనకి చీరలు దొరకవు. వీటిలో కలర్స్ కూడా సూపర్ ఉన్నాయండి. లైట్. అవునవును, కొలతలు కూడా చూడు, మా వాళ్ళు 360 ప్లస్ 320 అంటే ఆల్మోస్ట్ అక్కడే 670 680 అయిపోయింది. 80 అయింది. బ్లౌజ్ ఇందులో తీసుకున్నా ఇబ్బంది లేదు. అవును, లేదు దీనికి వర్క్ బ్లౌజ్ వేస్తే కాంట్రాస్ట్ వేస్తే ఎక్సలెంట్ గా ఉంటది. కలర్ మ్యాచింగ్ చూసుకోమ్మా, చాలా బాగున్నాయి అన్న. వైలెట్, మెరూన్, బ్రింజాలు అండ్ గ్రీన్ అండ్ వైలెట్, పీచ్ అండ్ సీ గ్రీన్ అండ్ మనకి నెమలి పింఛం బ్లూ అండ్ ద్రాక్ష కలర్, లైట్ బేబీ పింక్, లైట్ వైలెట్ అండ్ కలర్స్ అయితే మస్తు 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 మస్తు. స్కై బ్లూ కలర్, వాటర్ కలర్, వైట్ కూడా అవైలబిలిటీలో ఉంది, ఎల్లో కూడా అవైలబిలిటీలో ఉంది, లైట్ ఆరెంజ్ అవైలబిలిటీలో ఉంది. ఇది కూడా చూడండి స్నఫ్ షేడ్ అండ్ నిండు బోటల్ గ్రీన్. కలర్స్ అయితే సూపర్ సూపర్ ఉన్నాయండి. కలర్స్ చెప్తా ఉండు, నేను తీసి మళ్ళీ అక్కడ చూపిస్తాను. ఎందుకంటే ఫోటోలు పెట్టుకోవాలనుకున్న వాళ్ళకి ఏంటంటే సింగిల్ గా తీసుకున్న వాళ్ళకి కొంచెం అవుతుంది. చూడండి, డార్క్ మెరూన్, డార్క్ వైన్, ఆల్ కలర్స్ అండి. అసలు ఆల్ కలర్స్ మీకైతే అన్న తీసుకొచ్చాను. ఇది వచ్చేసరికి లైట్ క్రీమా, ఇక్కడ వచ్చేసరికి మనకి వైట్ అండ్ ఇందులో కూడా మీకు వచ్చేసరికి స్నఫ్ షేడ్ అవైలబిలిటీలో ఉంది. అండ్ మన బ్రింజాల్లో కూడా చూడండి లైట్ కలర్, బ్లాక్ కూడా ఉందండి. అలానే మనకు వచ్చరికి లైట్ బిస్కెట్ రంగు ఉంది. ఇలా ఆల్ కలర్స్ అనమాట. కలర్స్ లో మీకు ఇది లేదు అన్నది లేదు, ఆల్ కలర్స్ అవైలబిలిటీ. ఇవి కట్టకి ఎన్నన్నా మనం పెట్టింది? కట్టకి 30 వస్తాయి. కట్టకి ఇవి 30 వస్తాయి. హోల్సేల్ గా వచ్చేదానికి కేవలం 250 రూపాయలు. హోల్సేల్ గా 250 ఇంటూ 30 లేదు. నేను అలవాటు చేస్తున్నా ఇప్పుడు ఈ క్లాత్. ఈ క్లాత్ చూసి బయట దోలాడుకోవాలి జనాలు. అవునవును, చాలా బాగుంది అసలు. వెరీ నైస్, వెరీ నైస్. చూసుకోండి. ఇది కింద మీరు లెహంగా గుట్టించే కిడ్స్ కి పైన ఏదైనా బెనారసీతో ఏదైనా మనకి వచ్చరికి జాకెట్ లాగా వాళ్ళకి ప్రిపేర్ చేస్తే కూడా చాలా బాగుంటుందండి. సైడ్ చిన్న దుపట్టా వేసామంటే చాలా బాగుంటుంది. ఇలాంటి వైట్ కిందది కుట్టించి పైన ఏదైనా మల్టీ కలర్ వేస్తే కూడా సూపర్ ఉంటుంది. మనం యూజ్ చేసే దాన్ని బట్టి అండి లెహంగా స్టైల్ అయినా స్టిచ్చింగ్ చేయించచ్చు. ఇంకా సారీకి అయితే ఆల్మోస్ట్ లేడీస్ అందరి దగ్గర ఇప్పుడు నిండు కలర్, డార్క్ కలర్ వర్క్ బ్లౌజులు కామన్ గా ఉంటున్నాయి కాబట్టి అలా తీసుకొని మీరు వేసేసుకోవటమే. అసలు చాలా చాలా బాగుంది. ఓకే, డార్క్ చూపించాం, బ్లాక్ కూడా ఉందన్న. అవును, వెరీ నైస్, వెరీ నైస్. ఈ బ్లాక్ కి ఏదైనా కలంకారీ ఆపోజిట్ లో పైన కిడ్స్ కి లెహంగా పైన టాప్ కుట్టిస్తే భలే ఉంటది. నాకు అన్ని ఇమాజినేషన్స్ వస్తే మా వాళ్ళు గుర్తుకొస్తున్నారు. అలా గుర్తుకొస్తున్నారంటే నచ్చితేనే. అవునన్నా, నచ్చింది, తెగ నచ్చింది నాకు. కలర్స్ చూసుకోండి. కావాలనుకున్న వాళ్ళు, సింగిల్స్ కావాలనుకున్న వాళ్ళు ఫోటోలు పెట్టండి. దగ్గర దగ్గర 30 రంగులు వస్తాయి. సూపర్ కలర్స్ విత్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అంటే ఈ ఇచ్చిన ఈ జూట్ కానీ అండ్ సీక్వెన్స్ కానీ ఎంత బాగా కనబడుతున్నాయి అంటే అంత బాగా కనబడుతున్నాయి. ఈ రోజు మాత్రం వీడియో గోల్డెన్ ఛాన్స్ అండి, లక్కీ ఛాన్స్ కాదు, గోల్డెన్ ఛాన్స్ అనమాట. గోల్డెన్ ఛాన్స్ లాంటి వీడియో అయితే మీరు సాత్విక్ ప్రిన్స్ నుంచి చూస్తున్నారు, మిస్ చేసుకోవద్దండి. ఇది లిమిటెడ్, అన్లిమిటెడ్ కాదు బాబాయ్, పరిగెత్తాలి అయితే. ఇంకా 400 చీరే ఉంది, కావాలనుకున్నాడు త్వరగా పెట్టుకోండి. ఎందుకంటే వాస్తవం చెప్పాలంటే బార్ చీరలే పెట్టాలి వీడియో. కానీ నాది ముక్కల చీరల షాపు. బార్ చీరలు పెట్టాం, సీజన్ వారీగా పెట్టుకుంటా ఉంటాం. కానీ పండగ సీజన్ లో ముక్కల చీర అమ్మరు అనుకుంటారు. కానీ నాకు ముక్కల చీరల బేరమే ఉంది. ఎందుకంటే నేను ఇన్ని రకాలు పెడుతున్నా ముక్కల చీరలు. బార్ చీరలు 2 రకాలు పెడుతున్నా. ముక్కల చీరలు మీకు ఎన్ని రకాలు చూపించాను ఇప్పటికి. ఎందుకంటే కంటిన్యూగా సంవత్సరం పొడుగున అమ్మగలిగేది ముక్కల చీరలు. బార్ చీరలు ఏంటంటే సీజన్ వారీగా అమ్మేయి. అందుకని బార్ చీరలు లేవు అనకుండా అది కూడా పిచ్చి ఏం పెట్టలా, నీ పెట్టింగ్ అన్ని కాస్ట్లీ అలా చూసుకోండి. ఇది వచ్చేదానికి కలర్స్ దగ్గర దగ్గర 30 రంగుల దాకా ఉంటాయి. మీకు ఏది కావాలో ఆర్డర్ పెట్టుకోండి. హోల్సేల్ ప్రైస్ వచ్చేసరికి కేవలం 250 రూపాయలు. సింగిల్ కావాలంటే 300 రూపాయలు. ఎందుకంటే బయట ఇదే క్లాత్ మెటీరియల్ లంపుల్లో దొరికింది. ఒక మీటర్ వచ్చేదానికి 200 రూపాయల పైన ఉంది. అవునవును, ఒక మీటర్ 200 రూపాయల పైన ఉంది. మీరు డ్రెస్ లాంగ్ ఫ్రాక్ తీసుకోవాలనుకుంటే 4.5 మీటర్ తీసుకోవాలి ఈజీగా.
అప్పుడు ఎంత పడుతుంది? 900 రూపాయలు మెటీరియల్ అవుతుంది. మెటీరియల్ తర్వాత దానికి లైనింగ్ గానీ కుట్టినందుకు గానీ ఇవన్నీ చూసుకుంటారా? అవును. అదే 900 రూపాయల్లో ఇక్కడ నేను ఇస్తున్న హోల్సేల్ రేట్ కి 250 రూపాయలు చీర. సింగిల్ అయితే 300 పెట్టి మీకు ఇబ్బంది లేదు. మిగతా 650 రూపాయలు వేసుకుంటే డ్రెస్ మీ చేతిలో రెడీగా ఉంటుంది. అవును, మొత్తం కస్టమైజేషన్ కంప్లీట్ అయ్యింది. మీరు అదే రేట్ కి బయట క్లాత్ కొనాలి. కానీ నేను శారీ ఇస్తున్నా, మీకు డ్రెస్ కుట్టించి వేసుకోవచ్చు లైనింగ్ తో సహా, ఇబ్బందే లేదు. కావాలనుకున్న త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. జస్ట్ ఒక సర్ప్రైజ్ చూపిస్తా. సర్ప్రైజ్ అది కూడా ముక్కలు చీరే, ఎందుకంటే మనం రెగ్యులర్ గా ఎప్పుడు అమ్మేదే. సర్ప్రైజ్ చూపిస్తాను. షూర్ అన్నా. లెనిన్ కాటన్ అలవాటు చేసిందే మనము. ఆ లెనిన్ కాటన్ లో వైట్ మ్యాచింగ్ ఇచ్చాం. ఓకే. అదే కంపెనీ ఓడిది. ఇప్పుడు మొత్తం డిజిటల్ ప్రింట్లు. ఓకే. ఓన్లీ డార్క్, వైట్ అనేది ఎక్కడా తగలదు. ఓకే, ఈసారి డార్క్ మ్యాచింగ్ వచ్చింది. క్లాత్ ఫినిషింగ్ కూడా చాలా బాగుంటాయి. ఫినిషింగ్ కూడా చాలా బాగుంటాయి. యాజ్ యూజువల్ గా మనం ఎప్పుడు పెట్టింది లెనిన్ కాటన్. ఇది కూడా మనకి వచ్చరికి ముక్కలు సారీస్ లోనే. ఇంకోటి ఏంటంటే డిజిటల్ ప్రింట్ వేసిన తర్వాత నుంచి ఏమైందంటే కొన్నిటికి బ్లౌజులు రావట్లేదు. ఓకే. ఆ వారం పళ్ళులు వస్తాయి. పళ్ళు వస్తుంది, బ్లౌజ్ అనేది రన్నింగ్ ఉంటుంది. సపరేట్ ముక్క పెట్టేస్తారు. సపరేట్ ముక్క అయితే ఉంటుంది. రాకుండా అనే మాట అయితే ఉండదు. ఏమంటే సపరేట్ డిజైన్ ఉండదు అని చెప్తున్నాం అంతే. ఎక్కువ శాతం ఏంటంటే బ్లౌజులు తగలట్లేదు. అందుకని తగిలినంత వరకు బ్లౌజులు పెట్టేసాం. ఎక్కడ బ్లౌజ్ రాకపోతే కనుక శారీలో పీస్ పెడుతున్నాము. అది మాత్రం గమనించుకోండి. బ్లౌజ్ వచ్చింది పెట్టేసాం. ఇలా ఎక్కడన్నా తగలకపోతే చీరలో ముక్క పెడతాం. ఇవన్నీ మొత్తం డిజిటల్ ప్రింట్లే. క్లాత్ వచ్చేదానికి ప్యూర్ లెనిన్ క్లాత్ వస్తుంది. బాగా రఫ్ అండ్ టఫ్ వాషబుల్ అండి. డిజిటల్ ప్రింట్ వేసిన తర్వాత క్లాత్ కూడా చాలా మార్పు వచ్చింది. ఫస్ట్ దానికంటే ఇప్పుడు ఇంకా బాగుంది. క్లాత్ ఇంకా బాగుంది. ఇది బాగలేదు అది బాగలేదు అంటానికి కాదు. ఒక్కసారి బ్యాక్ సైడ్ కి ఇప్పమ్మా, బండిల్స్ చూడండి. ఓకే. మొత్తం కలర్ఫుల్ గా ఉంటుంది. కలర్స్ కూడా మంచి వైలెట్, పర్పుల్, నావీ బ్లూ, డిజిటల్ ఇట్లాగా మనకేందంటే కట్టని కట్ట చూస్తున్నాం కదా, అన్ని ఒకటే డిజైన్ లాగా అనిపిస్తున్నాయి. కానీ ఒకటే డిజైన్ కాదు. ఒక్కో చీర ఒక్కో డిజైన్ వస్తుంది. మొత్తం డిజిటల్ ప్రింట్లే. ఇందులో వైట్ అనేది ఒక్క చీర కూడా లేదు. మొత్తం డార్కే. నేనే ఆశ్చర్యపోయా. పంపిస్తున్నా సరిగ్గా కట్పిస్తు వైట్ మ్యాచింగ్ వస్తుందని చెప్పేసి ఎంతో ఆశతో ఉంటా. తీరా చూస్తే మొత్తం డార్క్ వచ్చింది. కంపెనీ వాళ్ళు అడిగా ఏందన్నా ఇట్లా పంపించారంటే అసలు వైట్ లేదు. వైట్ ఆపేసాం. మొత్తం ఫుల్ డిజిటల్ ప్రింట్లు, డార్క్ మ్యాచింగ్. ఇలా వస్తే నాకు ప్లస్. నిజమే అన్న, బాగున్నాయి. అసలు వైట్ లో అంటే వైట్ కూడా బాగుంటాయి, బాగోవని కాదు. కాకపోతే ఏంటంటే 80% వైట్ ఉంటే 20% డార్క్ వచ్చేటప్పుడు మనకి. ఇంతకు ముందు ఇప్పుడు 100% మొత్తం డార్క్. సూపర్. పక్కా జాకెట్ 100% జాకెట్ వస్తుంది. 95% కంపెనీ జాకెట్లే వస్తాయి. 5% ఏంటంటే జాకెట్లు లేని వాటికి ఇందా చూపించా కదా చీరల ముక్క అట్లా పెడతారు. కొలతలు యాజ్ యూజువల్ గా ఉంటాయి. ఇది 260, కింద వచ్చేదానికి 4.5. 6 మీటర్లు దాటిపోయింది. 6.5 కూడా దాటిపోయింది. 7 మీటర్లు కొలతలు అయితే అసలు రాజీ పడే పని లేదమ్మా. హోల్సేల్ గా కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ పెట్టుకోండి త్వరగా. ఇది కూడా లిమిటెడ్. ఒక 800 చీరే ఉంది మన దగ్గర. ఎందుకంటే వైట్ మ్యాచింగ్ వస్తే ఎక్కువ వచ్చేది. ఇప్పుడు ఏం చేశారంటే అప్పుడు మామూలు రెగ్యులర్ ప్రింట్లు అవన్నీ, ఇప్పుడు మొత్తం డిజిటల్ ప్రింట్ రావటం వల్ల అవుతుందంటే కట్పీస్ ఎక్కువ రాదు. వచ్చే కొద్ది కట్ పీసే మనకి ఇచ్చేసారు, మనం పెట్టేసాము. డిజైన్లు అయితే ఇట్లాగే వస్తాయి. దగ్గరగా చూస్తేనే మనకి క్లారిటీగా అర్థం అవుతుంది. దూరం చూసే వాళ్ళకి ఏంటంటే అన్ని ఒకేలాగా ఉన్నాయి. డిఫరెంట్ డిజైన్స్ ఇవన్నీ కూడా. మీకు కావాలనుకున్న వాళ్ళు త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. ఇది ఎప్పుడు మనం అమ్మే రేటు ఒకటే రేటు. హోల్సేల్ రేటు 250 రూపాయలు. ఒరిజినల్ లెనిన్ కాటన్ వైట్ మ్యాచింగ్ లో ఏ క్లాత్ అయితే వచ్చిందో ఇప్పుడు అదే క్లాత్. ఇంకా ఒక మాట చెప్పాలంటే అప్పుడు కంటే ఇప్పుడే క్లాత్ ఇంకా బాగుంది. ఎందుకంటే డిజిటల్ ప్రింట్లు వచ్చినాయి కాబట్టి త్వరగా ఆర్డర్ పెట్టుకోండి. హోల్సేల్ రేటు 250 రూపాయలు. సింగిల్ కావాలంటే 50 రూపాయలు ఎక్స్ట్రా 50 రూపాయలు ఎక్కువ పడుతుంది. అలాగే మనం చివరి కట్టడానికి వచ్చేసాము. నైటీలు, లంగాలు ఎప్పుడు ఉండేటట్టుగానే ఉంటాయి. ఎక్సెల్ 160 రూపాయలు. అది కళ్యాణి నైటీ అంటే పలక మేడ. రౌండ్ నెక్ వచ్చేసరికి 220 రూపాయలు. అందులో మనకు 3-4 స్టైల్ వస్తాయి. బటన్ సైన్ వస్తుంది, ఫ్యాన్సీ బటన్ వస్తుంది, జిప్ వస్తుంది, అన్ని వస్తాయి. మదర్ నైటీస్ కూడా ఉన్నాయి. మదర్ నైటీస్ కావాలన్నా అదైనా సేమ్ అదే రేటు 220. పోతే 3XL
3XL సైజ్ గురించి 3XL సైజు లో మనకి పలకమెంటది వస్తుంది, రౌండ్ నెక్ వస్తుంది, ఫుల్ హ్యాండ్స్ కూడా వస్తాయి. ఓకేనా. ఫుల్ హ్యాండ్స్ వచ్చేదానికి రౌండ్ నెక్ వస్తుంది. కళ్యాణి నైటీకి ఏంటంటే హాఫ్ హ్యాండ్స్ ఫ్రీ సైజ్ వస్తుంది. ఫుల్ హ్యాండ్స్ కి అయితే రౌండ్ నెక్ పక్కా. ఓకేనా. సైజు లో అయితే 3XL. అది వచ్చేదానికి మనకి 285 రూపాయలు పడుతుంది. ఇది లంగాలు ఉండే లాస్ట్ మనం చెప్పేది XL, XXL. XL అనేది రెగ్యులర్ సైజ్, అది 105 రూపాయలు. 3XL వచ్చేదానికి 130 రూపాయలు. జంబో లంగా అంటే బాగా ఉల్లిగల్ల కోసం. ఇది మధ్యలో XXL ఉంది కానీ ఎక్కువ ఇష్టపడతలేదు. ఆ సైజ్ ఏంటంటే కొద్దిగా మీడియం గా కొద్దిగా ఉండే వాళ్ళకి కానీ అందరు సెట్ కావట్లా. తీస్తే రెగ్యులర్ సైజ్ తీస్తున్నారు XL, లేదంటే XXL తీసుకుంటున్నారు. మధ్యలో అది మాత్రం తీసుకోవట్లేదు. అందుకని లంగాలు కావాలన్నా ఉండే హోల్సేల్ గా. ఇదమ్మా ఈ వారం కలెక్షన్. నెక్స్ట్ వచ్చే వారం ఇంకో కలెక్షన్ తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. షూర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్.